హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దసరా ఆధ్యాత్మిక విశిష్టత. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సరిత గారు. వన్ మోర్ ఆపర్చునిటీ మీ ఛానల్ ద్వారా నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నాను. ముందుగా మన పత్రిజీ గురూజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. సో, మనకి ఎంతో జ్ఞానాన్ని పంచి, ధ్యానాన్ని నేర్పించి, మన జీవితాలందరిది మార్చేశారు. సో, ఈ జర్నీలోనే ప్రయాణిస్తూ, మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకుంటూ, మనం ఆ విధంగా ఆ దిశలో ప్రయాణం చేస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నామండి. కానీ ఆ జర్నీలోనే ఉన్నాం. మనమందరం ఒక మొదటి అడుగు వేసినట్లే. సో, మళ్ళీ ఇంక వెనక్కి వెళ్ళకుండా ఎప్పుడు ఈ ఎరుకతోనే మనం ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కూడా కలిపితే ధ్యానంతో అప్పుడు మనం జీవితం గూడా పూర్ణత్వం సాధిస్తదని నా నమ్మకం. సో, సార్ మనకెప్పుడో ఇచ్చేసారు ఈ టూల్స్ అన్నీ. సో, ఎప్పుడు ఈ విధంగానే మన లైఫ్ స్టైల్ అనేది ఇంకిక్కడి నుంచి ఇలానే ఉండాలి. అప్పుడు ఎస్ మనం మేడం. మెట్టు మెట్టు ఎదుగుతామండి. ఆ మోక్షానికి చేరగలుగుతాం అందరము. ఓకే అండి. సో, మిగతా వాళ్ళు కూడా వీలైతే వీడియోస్ ఆన్ జేసుకోండి. క్లాస్ బాగా చెప్పాలంటే నాకు అందరూ కనపడాలండి. థాంక్ యూ అరుణ గారు. అడగంగానే వీడియోస్ ఆన్ జేస్తారు. చాలా హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా అండి, క్లాస్ బాగా చెప్పాలి, బాగా మీకు రిసీవ్ అవ్వాలంటే నేను అందరిని చూస్తాను, చెప్తాను. దసరా ఇంకా మనం ఇక్కడి నుంచి ఇంకా దసరా గురించి వింటూనే ఉంటాము. నాకింకా ముందే చెప్తే బావుంటుంది. సో, మనం ప్లాన్డ్‌గా చేసుకోవచ్చనమాట. ఆ దసరా పండగని మన సంపూర్ణత్వంతో ఎలా చేసుకోవచ్చు. అసలైన పండగ యొక్క విశిష్టత తెలిస్తే అంతరార్థం అంటే అంతరార్థంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, ముందు నుంచి మనం ఆ మైండ్‌తో, ఆ యాటిట్యూడ్‌తో ఉండడం వల్ల మనం చక్కగా జరుపుకోగలుగుతాం. ఇప్పుడు మనం అందరం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ధ్యానానికి ముందు మనం ఎలా చేసుకునేవాళ్ళం దసరా అంటే? బాహ్యంగానే చేసుకునేవాళ్ళం. ఎవ్రీడే ఒక నైవేద్యం చేయడం, అలంకరణ చేయడం, టెంపుల్‌కెళ్ళడం, ఇంటి వాళ్ళకి చక్కగా రకరకాల పలహారాలు, రకరకాల నైవేద్యాలు ప్రిపేర్ ఇదే సరిపోతుంది. అవునా కదండీ! మన ఎస్ మేడం. టైమంతా ఎట్లా వెళ్ళిపోద్దో మనకే తెలీదు. మన శక్తి గూడా కోల్పోతూ ఉంటాము. కానీ మళ్ళీ పక్క రోజు పొద్దునకి మళ్ళీ ఆ శక్తి తెచ్చుకుంటాము. మళ్ళీ బాహ్యంగానే ఖర్చు పెట్టుకుంటూ 10 రోజులు కంప్లీట్ చేస్తున్నాము. అంటే బయట ఉత్సవం అనేది జరుగుతుంది. బాహ్యంగా ఒక ఉత్సవ రూపంలో మనం ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవును కదండీ! కానీ ఈ ధ్యానంలోకొచ్చాక నా తీరు కూడా మారిపోయింది. దశ అసలు ఏ పండగొచ్చినా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుందనమాట. ఇంతకుముందు ఊరికే అలంకరణల కోసం అని చెప్పి అదే పనిగా షాపింగ్‌లు మరీ చేసేవాళ్ళము. వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి అంటే మైండ్ అంతా అక్కడే ఉండిపోయేది. ఏదో ఏమీ సాధించట్లేదు. మళ్ళీ దసరా పండుగ నెక్స్ట్ ఇయర్ ఒస్తుంది. ఇంకా అలంకరణ ఇంకా ఎలా పెంచాలి? ఇంకా ఎన్ని నైవేద్యాలు చేయాలి? ఇట్లా వెళ్తుంది కానీ, అసలు మనలో ఏమన్నా మార్పొస్తుందా? ప్రతి పండగ ఎన్నో సార్లు దసరా జరుపుకుంటున్నాం. మన ఏజ్ ఎన్నుందో అన్ని సార్లు మనం దసరా జరుపుకున్నట్లే. కానీ ఒక్క ఇయర్ మారాక ఇంకొక ఇయర్‌కి ఏమన్నా చేంజ్ ఒస్తుందా? మన గుణాలలో ఏమైనా మార్పొస్తుందా? ఆ! ఎక్కడ మార్పు రావట్లేదు. కేవలం బాహ్యంగానే పరిగెట్టడం వల్ల మార్పు రావట్లేదు. సో, ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉండగా వీటి అంతరార్థాలేంటి? అసలు పండగలంటే ఎందుకొచ్చాయి? ఈ పండగ వెనక ఉన్న అంతరార్థం ఏంటి? ప్రతి పండగ వచ్చినప్పుడు మనం ఎలా బెటర్‌మెంట్‌లో మనం సాధిస్తున్నాం మన లైఫ్‌లో అనేది మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పండగ అంటే మనలో ఎంతెంత మార్పులొచ్చాయి? ఏమేం మారాయి? ఈ దిశగా, ఈ కోణంలో ఆలోచించడం అనేది మొదలు పెట్టగలిగాము. ఈ మార్గంలోకొచ్చాక. సో, ఇప్పుడు మనకి ఇంకొక 10 రోజుల్లో దసరా రాబోతుంది కాబట్టి, సో, ముందుగా నాకు తెలిసిన విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో, మనం చక్కగా మొత్తం ఇంక అంతరార్థం ఏముంది అంటే, మన సార్ ఇచ్చిన జ్ఞానమే. మొత్తం ఇందులో ఏమీ లేదు. ఏ పండగ మూలానికి వెళ్ళినా కూడా ధ్యాన మార్గమే అల్టిమేట్ అన్నమాట.
అంతర్ప్రయాణం చేయడమే. ఓకే అండి. సో, ఇప్పుడు ఆ భాగంలోనే దసరా గురించి మనం తెలుసుకుందాం. దశరా అండి. ద ప్లస్ ఆసరా అంటారు. దశరా. ఓకే. ద ప్లస్ ఆశర. ద అంటే దరి చేరకుండా ఉండడం. ఏవి దరి చేరకుండా ఉండడం అంటే అజ్ఞానము, అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న దుర్గుణాలు మొత్తం అవి దరి చేరకుండా ఉండాలంటే మనం ఆసరా తీసుకోవాలంట. ఏంటి ఆసరా తీసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస. మన శ్వాసని ఆసరాగా తీసుకున్నప్పుడు మనకు దరి చేరకుండా ఉంటాయి. ఏంటవి దరి చేరకుండా ఉంటాయంటే మనకి అజ్ఞానము, ఈ అరిషడ్ వర్గాలు, హింస ఏవైతే ఇంకా దుర్గుణాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ మన దరి చేరకుండా ఉండాలంటే ఆసరా తీసుకోవాలి. శ్వాస అనే ఆసరా తీసుకోవడమే అసలైన దశరా. ఇంత మీనింగ్ ఉందండి. దసరా అనంగానే రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. అసలు మన ఆధ్యాత్మిక మార్గంలో మన పత్రిజీ సార్ ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఏంటంటే, ఈ దుర్గుణాలన్నిటిని దరి చేరకుండా ఉండాలంటే మన దగ్గర శ్వాస ఉండాలి. శ్వాసని ఆసరా తీసుకోవాలి. అది దశరా. అప్పుడే అది సరదా పండగగా మారుతది. దసరా అనే వర్డ్ సరదా అన్నమాట. అసలైన సరదా బయట ఉందని 10 రోజులు బయటకు పరిగెడుతూ ఉంటాం. టెంపుల్స్, అలంకరణలు, ప్రసాదాలు. సరదా అంతా బయట లేదు. మనలోనే ఉంది. బయట ఏ ఉత్సవము జరిగేది మనస్సుకు మాత్రమే. కానీ మనం ఆత్మ దగ్గరికి చేరాలి. ఉత్సవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అసలైన ఉత్సవం ఎక్కడుందండి? బాహ్యంలో లేదు. దసరా ఉత్సవం అనేది మన అంతర్లోనే జరుగుతుంది. ఎప్పుడు? మన ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు, మన శ్వాసని ఆసరా తీసుకున్నప్పుడు, అసలైన ఉత్సవం అనేది మన లోపలే జరుగుతూ ఉంటుంది. ఆ 10 రోజులు కూడా. ఇంకా నవరాత్రులు అని గూడా చెప్పుకుంటాం కదా! దసరాని. ఎందుకు రాత్రులు అనేది అంత ఇంపార్టెంట్ దసరాలో అంటే, రాత్రి సమయంలో మన అప్పర్ చక్రాస్‌లో శ్వాస నడుస్తూ ఉంటుంది. అంటే మనం తొందరగా ఆ సహస్రార స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. మన దినచర్య అంతా జరిగేటప్పుడు మన శ్వాస ఎక్కడ జరుగుతదంటే లోవర్ చక్రాస్‌లో జరుగుతూ ఉంటది. అంటే మనం ఈ భౌతిక ప్రపంచానికి కేటాయించాల్సిన సమయం దినమంతా కూడా. సాయంకాలం సన్‌సెట్ తర్వాత నుంచి శ్వాస పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటుంది. మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞలో పైకి ప్రయాణం జరుగుతుండడం వలన తొందరగా మనము ఆ సహస్రార స్థితికి చేరగలుగుతాం అన్నమాట. అందుకని రాత్రి సమయంలోనే మన స్వధర్మాన్ని పాటించాలని మన గురువులందరూ చెప్పి ఉన్నారు. అవును కదండీ! చెప్తుంటారు కదా! రాత్రి సమయంలో కూర్చోండి అని ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన శ్వాస అప్పర్ చక్రాస్‌లో జరుగుతూ ఉంటుంది. శ్వాస అనేది ఇప్పుడు నడుస్తుంది. కానీ ఎక్కడ నడుస్తుంది? డే అంతా కూడా లోవర్ చక్రాస్‌లో అది భౌతిక ప్రపంచానికి మనం కేటాయించవలసిన సమయము. 50% మిగతా 50% రాత్రి సమయాన్ని మన స్వధర్మం. స్వధర్మం అంటే మన స్వాధ్యాయము, మన ధ్యాన సాధన. ఓకే. మన ఆత్మ ఉన్నతి కోసం ఉపయోగించే సమయం అన్నమాట రాత్రి సమయము. అందువల్ల శివరాత్రి అని, నవరాత్రి అని, పౌర్ణమి, అమావాస్యలు ఇవన్నీ కూడా ఏంటంటే రాత్రి సమయంలో ఆ శ్వాస అనేది ఆల్రెడీ పైన జరగడం వల్ల తొందరగా మనం సహస్రార స్థితికి, ఆలోచన రహిత స్థితికి చేరగలుగుతామని అలా చెప్పబడి ఉంది. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్‌కి చెప్తారనమాట. ఎక్కువ ఈవెనింగ్స్, నైట్ కూర్చోమని. తర్వాత అలవాటైపోతే మీరెప్పుడు కూర్చున్నా కూడా ఈజీగా మనం ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవచ్చు. మనం యోగులు ఎలా సృష్టించారంటే ఇంత ఉంది కాబట్టి వాళ్ళకి జ్ఞానము, ఆ శ్వాస అనేది పైన జరుగుతుంది. అందువల్ల రాత్రి అనేది అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట. మన యోగులు, మహర్షులు వీళ్ళందరూ కూడా. సో, ఎవరికైనా కుదరట్లేదు డే టైమ్ అంటే, నైట్ టైమ్ అంటే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంటాం. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో బాగా కుదురుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ రీజన్ ఏంటంటే, శ్వాస పైన జరగడం వల్ల మనకు తొందరగా ఆలోచన రహిత స్థితికి చేరే అవకాశం ఉంది. అర్థమైందా అండి? సో, ఇప్పుడు రాత్రులు అన్నదానికి ఇక్కడ దసరా, నవరాత్రులు
నవరాత్రులు అన్నమాట. అంటే 9 అవును గదండీ! 9 రాత్రులు మనం ధ్యాన సాధన చేస్తే మనకి దశమి, విజయదశమి అనేది వస్తుంది. సో, వీటికన్నిటికి కూడా అంతరార్థం తెలుసుకుందాం ఇవాళ మనం. ఓకే అండి. సో, దసరాలో మనకి రోజు ఒక్కొక్క అవతారం అన్న రూపంలో మనం పూజ చేస్తూ ఉంటాము. ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఈ నైవేద్యమే చేయాలి, ఈ అలంకరణ, ఈ అవతారమే అని స్పెసిఫిక్‌గా పెట్టుకున్నాం. కానీ వీటిలోనే మునిగిపోతున్నాం. కానీ మనం ఏం చేయాలి? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఆచరించాలి? అప్పుడు దసరాని సంపూర్ణంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే, సో, ఫస్ట్ ఒక్కొక్క అవతారంలో యొక్క అంతరార్థం ఏంటి? మనం ఈ లైన్‌లో ఉన్నదానికి మనం వాటిని ఎలా తీసుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందాం. ఓకే అండి. మొదటి అవతారం ఏంటండి? బాల త్రిపుర సుందరి. కదండీ! బాల పేరులోనే ఉంది. బాల త్రిపుర సుందరి. అంటే దేవుడు రాజ్యంలోకి ప్రయాణించాలి అంటే ముందు మనం పసిపిల్లలుగా మారాలి. ఫస్ట్ మనకిది జీసస్ కూడా చెప్పున్నారు. పసిపిల్లలుగా మీరు మారినప్పుడే దేవుడి రాజ్యంలోకి మీరు అర్హులు అని చెప్పారు. పసిపిల్లలుగా మారాలి అంటే మనం చక్కగా స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి. ప్యూర్ హార్టెడ్. ఏ కల్మషం లేకుండా ఉండగలగాలి. ఏ అహంకారాలు లేకుండా ఉండాలి. ఇంకా ఇన్నోసెన్స్. అవును గదండీ! ఇవన్నీ పిల్లల యొక్క గుణాలు. అండ్ ఎప్పుడూ వర్తమానంలో ఉండగలగడం. పిల్లలు చూడండి ఎప్పుడు వర్తమానంలోనే ఉంటారు. ఆ నిమిషం కొడితే ఏడుస్తారు. మళ్ళీ అమ్మ అంటారు. పిల్లలు ఎక్కువ పట్టించుకోరు. అవును గదండీ! మనం గదా పట్టించుకొని అన్నీ ఏళ్ల తరబడి దాన్ని క్యారీ చేస్తూ ఏ విషయం జరిగినా మనం క్యారీ చేయడం వల్ల మనం ఇప్పుడు ఈ సాధనను పట్టుకొని మళ్ళీ వాటినన్నిటిని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే బాలా త్రిపుర సుందరి అంటే ముందు బాలలుగా మారాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ముందు మనం పసిపిల్ల తత్వాన్ని ఆహ్, అలవర్చుకోవాలి. బాలలుగా మారాలి అన్న అంతరార్థం వస్తుంది బాల. త్రిపుర అంటే ఏంటండి? 3 లోకాలని సంచరించే తల్లి. ఇక్కడ 3 లోకాలంటే ఏంటి? అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరయానం, తర్వాత కారణలోకం ఇట్లా 3 లోకాలకి మనము సంచరించగలుగుతాము. శ్వాస అనే ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనం 3 లోకాల్ని సంచరించగలుగుతాము. అంటే మన భౌతిక స్థితి నుంచి దాటి మన మనస్సు, మన బుద్ధి ఇట్లా 3 లోకాలు, 3 కోశాల 3 లోకాలకి మనం ప్రయాణం చేసి సత్యాన్ని తెలుసుకుంటాము. ఏంటా సత్యము అంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న ఎరుక తెచ్చుకోగలగ అవగాహన బాలా త్రిపుర సుందరి. సుందరి. అప్పుడు సుందరంగా మారుతామనమాట మనం. ఎప్పుడైతే ఈ 3 లోకాల్ని ప్రయాణించి, జ్ఞానాన్ని సంపాదించుకొని, అవగాహన చేసుకున్నాక, ఆ 3 శరీరాలు, ఆ 3 కోశాల్ని శుద్ధి చేసుకున్నాక, మనమే సుందరిగా తయారవుతామనమాట. బాలా త్రిపుర సుందరి. అప్పుడు మనం ఆ సత్యాన్ని అవగతం చేసుకుంటాం. ఏంటి ఆ సత్యము అంటే ఇక్కడ, ఈ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న సత్యాన్ని అవగాహన చేసుకోవడమే బాలా త్రిపుర సుందరి యొక్క రూపానికి మనం చెప్పుకునే అంతరార్థం అన్నమాట. అర్థమైందా అండి అందరికి? బాల అంటే ముందు మనం పసిపిల్లలుగా మారాలి. అసలు ఈ స్టెప్ తీసుకోవాలంటే ఈ జర్నీలో మనం ఒక పసిపిల్లలుగా మారినప్పుడే మనం ఎన్ని రకాలుగా వేరే రకంగా పెద్దవాళ్ళుగా ఉన్నామంటే ఇవన్నీ అడ్డంకులు. మన జర్నీని కొనసాగించలేం మనం. సో, మనందరం బాలలుగా మారి త్రిపుర లోకాల్ని సంచరిస్తూ ఓకే. సుందరంగా మారగలిగేదే బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం అంతరార్థం అన్నమాట. అంటే ఇక్కడ మన పత్రిజీ సార్ చెప్పిన జ్ఞానమే ఉంది కదండీ! ఎలా సుందరంగా మారగలుగుతామంటే ధ్యాన మార్గంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్లనే మనం మన లోపలికి మన జర్నీ చేస్తాము. మన మన అన్ని కోశాల్ని శుద్ధి చేసుకుంటూ వెళ్లి సుందరంగా మారిపోతాము. థమ్స్ అప్ చెప్పండి అర్థమైతే. ఓకే అండి. సో, నెక్స్ట్ అవతారం ఏంటండి మనకి? నెక్స్ట్ అవతారం ఏం చెప్పేవారున్నారు? అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి. పూర్ణత్వం.
అన్నపూర్ణ దేవి. అంటే పూర్ణత్వం అనేది ఎట్లా సాధిస్తాము అంటే, ఎప్పుడైతే మన అన్ని కోశాల్ని గూడా శుద్ధి చేసుకొని, అన్ని కోశాల యొక్క పోషణ మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, అప్పుడు మనం పూర్ణత్వాన్ని సిద్ధించుకోగలుగుతాము. అంటే మనకేమి మామూలుగా బాహ్యార్థం ఏంటి? అన్నదానం చేసేస్తే అన్నపూర్ణాదేవి. ఎవరైనా అన్నం వడ్డిచ్చేస్తే అన్నపూర్ణమ్మ అని చెప్పేసుకుంటాం. అసలైన ఆకలంటే ఏంటి? శరీరానికి ఒక్కటే ఉందా ఆకలి? మనసుకు కూడా ఉంది ఆకలి. బుద్ధికి కూడా ఆకలి ఉంది. అంటే శరీరానికి తీర్చేదే కాదు ఆకలంటే. మనస్సులో పేరుకొని ఉన్న దుఃఖం కూడా తీర్చడమే ఆకలి. మనమందరం ఆకలితో ఉంటేనే ఇవాళ ఈ క్లాస్‌లో ఉన్నట్లండి. అవునా కదండీ! మన భౌతిక శరీరానికి ఉన్న ఆకలి కాదు. మనలో ఉన్న దుఃఖం పోవాలంటే దుఃఖానికి ఒక ఆకలి తీర్చాలి. అదే ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానంతో మనలో దాగి ఉన్న దుఃఖాల్ని అనే ఆకలి తీర్చగలుగుతామో అప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తదంట. మనం ధ్యానానికి రాకముందు అన్నం వడ్డిస్తే, అన్నదానం చేస్తే మనం అన్నపూర్ణం అయిపోయాం అనుకుంటున్నాం అప్పటికే. అసలైన అన్నపూర్ణాదేవి అవతారం అంటే మన దుఃఖం అనే ఆకలిని గూడా తీర్చగలిగితే అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆత్మజ్ఞానంతో. ఈ ఆత్మజ్ఞానం మళ్ళీ ఎలా సాధించాలి? మళ్ళీ ఎక్కడికొచ్చేసింది మన ప్రయాణం? శ్వాస మీద ధ్యాసతో, ధ్యాన మార్గంలో, స్వాధ్యాయ మార్గంలో, సజ్జన సాంగత్యంతో మనం సంపూర్ణ ఆకలిని తీర్చగలుగుతాము. అప్పుడు అన్నపూర్ణులవుతారు. అన్నపూర్ణాదేవి యొక్క అసలైన అవతారం యొక్క అంతరార్థం ఏంటి అంటే, అన్ని స్ అన్ని కోశాలలోని ఆకలిని తీర్చగలగడమే. అర్థమైందా అండి? సో, అన్నిటికి కూడా ధ్యానం అనేది ఎండింగ్ ఎంత చక్కగా మనకు అర్థమవుతదో తెలుస్తుంది. సో, అన్నపూర్ణాదేవి అవతారం మనం ఏం నేర్పిస్తుంది? మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయాల్సిందే. అప్పుడు మనలో ఉన్న దుఃఖం అనే ఆకలి తీరుతుంది. ఇది మెయిన్ పాయింట్. అర్థమైందా అండి అందరికి? సో, నెక్స్ట్ అవతారం వచ్చేసి గాయత్రీ దేవి. గాయత్రీ దేవి. అసలు గాయత్రీ దేవి అనంగానే హంసవాహిని అని మనకందరికీ గుర్తొస్తుంది. అవును కదండీ! సో, అసలెంత బావుంటదంటే ఇవన్నీ తెలుసుకుంటుంటే, అసలు ఇన్ని రోజులు ఇవన్నీ ఎందుకు మిస్ అయిపోయాం మనం? ఎంత బ్లైండ్‌గా చేసుకుంటున్నాము ఒక అవతారము, అక్కడ, ఇక్కడ తిరగడము. అసలు అంతరార్థం అంతా మనలోనే ఉంది. దాన్ని బయటికి తీయడమే ఈ సాధనా మార్గం మనకిప్పుడు హెల్ప్ చేస్తుంది. హంస అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ మనందరికి తెలుసు. హంస పక్కడో, హింస చోడో. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది ధ్యానం. హంస అంటే శ్వాస. శ్వాస మీద అధిష్ఠానం చేసి ఉంది. ఎవరు? గాయత్రీదేవి. అంటే ఎక్కడో లేదు గాయత్రి మాత. మన శ్వాసలోనే అధిష్ఠానమై ఉంది. అజప గాయత్రి అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే జపం జరుగుతూ ఉంటుంది. శ్వాస ద్వారా. అజప గాయత్రి. సో, మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, ధ్యాన స్థితిలోకి వెళ్తున్నామో, ఆ శ్వాసలోనే ఆ తల్లి మనకి మన దగ్గరే ఉంది. మనం కనెక్ట్ అయ్యున్నాము. శ్వాసలోనే ఆ తల్లి నిక్షిప్తమై ఉంది అని చెప్పడమే ఇక్కడ గాయత్రీ దేవి. అర్థమైందా అండి? సో, హంస వాహిని అనేవన్నీ బయటకి ఎలా యోగులు సృష్టించారంటే ఈ విగ్రహాలు, ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తి. మనం అది వేరే రకంగా ఎళ్ళిపోతున్నాం. పూజ ఫార్మ్‌లో అంటే భక్తి, పూజ ఇవన్నీ కూడా ఓకే. అది మన మొదటి మెట్టు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడే ఉండిపోకుండా మనం మెట్టు, మెట్టు ఎదిగి వాటిని మన లోపలికి అన్వయించుకోవాలి. దీనివల్ల నేనేం నేర్చుకోగలుగుతాము? ఈ తల్లిలో ఉన్న తత్వం ఏంటి? ఆ తత్వం ద్వారా మన జీవిత శాస్త్రానికి అది ఎలా హెల్ప్ అవుతుంది?
అన్న విషయం దిశగా మనం ఆలోచించగలగాలి ప్రతి ఒక్క అవతారం వెనక. సో, అందుకని మనం స్ఫూర్తి కోసం ఆ విగ్రహాల్ని పెట్టుకొని పూజ చేయండి. తర్వాత దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన జీవిత శాస్త్రానికి అన్న విషయాన్ని మనం పట్టుకోవాలన్నమాట. సో, అలా పట్టుకున్నప్పుడు మనలో మార్పొస్తది. లేదంటే మార్పు రానే రాదు. అవును గదండీ! సో, ఇక్కడ గాయత్రి మాత అనంగానే ఇంకొకటి మనకి మంత్రం గుర్తొచ్చేస్తది. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తశ్చ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అని చెప్పి చాంటింగ్ చేస్తే ఎన్నో రకాల రుగ్మతలు పోతాయని మన మహర్షులు, యోగులు మనకు అందించారు. కరెక్టే. దానిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ దాని యొక్క వైబ్రేషన్ అంత పవర్‌ఫుల్. ఇంకా మనకేం చెప్పబడిందంటే ఇందులోకి అంతరార్థం వెళ్తే ఈ మంత్రంలో గూడా ఏముంది అంటే 24 అక్షరాలుంటాయి. 24 అక్షరాలు 24 రకాల శక్తుల్ని చేకూరుస్తదట. చాంటింగ్ వల్లనే కాదు, మన అంతర్ముఖమైనప్పుడు మనము ఆ గాయత్రీ దేవిని ఆహ్వానించినప్పుడు మన శ్వాస గమనించడం ద్వారా మనలో ఉన్న శక్తుల్ని మనం అవేకం చేయొచ్చు. జాగృతం చేయొచ్చు. ఇంకా భూలోకం, సువర్లోకం, జరాలోకం అలా 10 లోకాలు చెప్పారు కదండీ! ఈ లోకాలన్నిట్లో కూడా మన శ్వాస గమనించడం ద్వారా మన సూక్ష్మ శరీరయానం ఈ లోకాలన్నిటికి కూడా మనం ప్రయాణం చేసి అక్కడున్న జ్ఞానాన్నంతా కూడా మనం తెలుసుకొని సత్యాన్ని ఎరుకలోకి తీసుకున్నాక మనము విశ్వశాంతి చేస్తామన్నమాట. మనం సేకరించుకున్న జ్ఞానాన్నంతా కూడా మళ్ళీ పంచుతాం విశ్వానికంతా కూడా. అలా ఈ గాయత్రి మాత అవతారం ఏం చెప్తుందంటే విశ్వశాంతి కలిగించే తల్లి. విశ్వశాంతి కలిగించేదాలంటే ఎలా? మనం సంపాదించుకున్న ఆహ్, జ్ఞానము, ధ్యానం వల్ల వచ్చిన శక్తి మళ్ళీ మనం పంచటం ద్వారా విశ్వశాంతిని మనం చేకూర్చవచ్చు. అప్పుడు మనమే గాయత్రి మాతలమవుతాం. మనలోనే ఆ గాయత్రి దేవి అవేకన్ అవుతుంది అని చెప్పడం ఇక్కడ. సో, మళ్ళీ ఇక్కడ గూడా అంతా గూడా ధ్యానమే ఉంది. ఆ శ్వాసలోనే ఆ తల్లి ఉంది. ఇలా మన ధ్యాన స్థితిలో మనం సూక్ష్మ శరీరయానాలు, ఇలా అన్ని లోకాలు దర్శించి, మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది, సత్యాన్ని ఎరుకలోకి తీసుకొచ్చి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక, ఈ విశ్వానికి కూడా మనం పంచిపెడతాము. వాళ్ళే అసలైన గాయత్రీ దేవి. ఓకే అండి. అర్థమైందా? గాయత్రీ దేవి యొక్క విశిష్టత. సో, ఎక్కడున్నారు గాయత్రీ దేవి అంటే మన శ్వాసలోనే ఉన్నారు అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి లలితా త్రిపుర సుందరి. లలిత అంటే వినయము, విధేయత. అంటే ఎప్పుడు సరదాగా, ఉత్సాహంగా, చక్కగా మాట తీరు ఉండేవాళ్ళని లలితంగా ఉన్నారు అని చెప్తుంటారు. ఒక వినయంగా. మనం లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటాం. పారాయణాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ లలిత అనే తత్వం మనలోకొస్తుందా అసలు? పారాయణం చేసినంత సేపే ఒక మూడుంటుంది. మళ్ళీ ఇంటికెళ్ళాక మాటలు, చేతలు మనిష్టం అన్నమాట. మనం అసలు చేసే పారాయణం ఇప్పుడు అర్థమవుతుంది. మనం లలితంగా మారడానికి, ఒక వినయం, విధేయతగా మారడానికి ఆ లలితాదేవి తత్వాన్ని స్వీకరించడం అంటే. లలితా సహస్రనామంలో ఒక ఫేమస్ లైన్ ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ మాట పట్టుకుంటే చాలు మొత్తం అర్థమైపోతది. ఎవరికి చిక్కుతది లలిత అమ్మవారు అంటే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట ఎతికే వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వను. ఎవరైతే అంతర్ముఖంలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి నేను కనెక్ట్ అవుతానని అమ్మవారు చక్కగా లలితా సహస్రనామాల్లో చెప్పి ఉన్నారు ఆల్రెడీ. అవును గదండీ! సో, ఇదొక్క లైన్ పట్టుకుంటే మన ధ్యాన మార్గంలోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ గూడా ధ్యానమే ఉంది. ఓకే. సో, అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖంగా వెళ్ళినప్పుడే సమాధానం చిక్కుతది ఆ తల్లి నుంచి. బహిర్ముఖ సుదుర్లభ. అంత ఈజీగా బయట వెతికినా నేను దొరకను మీకు. సమాధానం చిక్కదు నా నుంచి. సో, అని చెప్పేదే లలిత త్రిపుర సుందరి. లలితాదేవి యొక్క అవతారం మనకేం చెప్తుందంటే అందరూ
లోపలికి ప్రయాణం చేయండి. మీకు సమాధానం చిక్కుతది అని చెప్పబడింది. ఓకే అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి అవతారం. మహాలక్ష్మి. లక్ష్మి అనంగానే సంపద, సమృద్ధి. అవును కదండీ! ఓన్లీ డబ్బుంటేనే లక్ష్మి అంటారా? కాదు కదా! అష్టలక్ష్మిలు ఉన్నారు. ఇది మనము ఇంతకుముందు గూడా క్లాస్‌లో ఒకసారి చెప్పుకున్నాం. సో, లక్ష్మీదేవి అవతారం మనకి ఏమి అంతరార్థం మనకి ఆ తల్లి తత్వం ఏం చెప్తుంది అంటే, అన్ని రకాలుగా మనము సమృద్ధిలో ఉండొచ్చు. అన్నిట్లో సమృద్ధి. అష్టలక్ష్ములు ఉన్నారు కదండీ! విద్య, ఆరోగ్యం, ఫ్యామిలీ, రిలేషన్స్ అలా అష్టలక్ష్ములు ఉన్నారు కదా! సో, అన్ని రకాల లక్ష్ములు మనకి సిద్ధిస్తాయి. ఓకే. ఇంకా అష్టసిద్ధులు గూడా లభిస్తాయి మనకి. అవి సిద్ధులు. ఇక్కడ అష్టలక్ష్ములు అంటే కేవలం డబ్బుంటేనే కాదు లక్ష్మి అంటే. ఆరోగ్యము ఉండాలి, జ్ఞానము ఉండాలి, చక్కటి రిలేషన్‌షిప్స్ ఉండాలి. ఆ! ఇంకా డబ్బు కూడా ఉండాలి. విద్య. అట్లా మనకి అష్టలక్ష్ముల యొక్క కంప్లీట్‌నెస్ ఉంటేనే లక్ష్మి అవతారం యొక్క అంతరార్థం. సో, ఈ ధ్యాన మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటామో, అన్ని అష్టలక్ష్ముల్ని మనము పొందవచ్చు. అది లక్ష్మీదేవి అవతారం. కేవలం డబ్బొక్కటే కాదు. పూజ చేయంగానే డబ్బిచ్చేస్తదా అమ్మవారు? సో, ఎవరైతే ధ్యాన మార్గంలో ఉండి ఎప్పుడు సత్య మార్గము, ధర్మ మార్గము, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగతి ఇవన్నీ చేస్తూ ఉంటారో, అప్పుడు అష్టలక్ష్మి ప్రాప్తిస్తుంది మనకి. అష్టలక్ష్ముల యొక్క సమృద్ధితనం మనలో వస్తుంది. అప్పుడు మన జీవితం అద్భుతంగా మారుతుంది. అష్టలక్ష్ములు మన దగ్గరే ఉంటే ఇంకేం కావాలండి జీవితానికి. సో, అది చెప్పేదే లక్ష్మీ అవతారం. మహాలక్ష్మి అవతారం. ఓకే అండి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి సరస్వతి దేవి అండి. సరస్వతి దేవి. సరస్వతి దేవి అనంగానే మనకి అక్షరాభ్యాసం అనేది గుర్తొచ్చేస్తది. బాగా చదువుతున్నామంటే ఓకే. సరస్వతి దేవి కటాక్షము. ఇప్పుడు మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు స్వాధ్యాయ యోగం. అంటే జ్ఞానం సంపాదించాలి సరస్వతి. కళలు తెలుసుకోవడం సరస్వతి కటాక్షం. అవును కదండీ! పార్వతీదేవి శక్తికి రూపం. అది ధ్యానం ద్వారా వస్తుంది. సరస్వతీదేవి స్వాధ్యాయం. జ్ఞానం సంపాదించగలుగుతాం. కళలలో నైపుణ్యత పెంచుకోగలుగుతాం. జ్ఞానానికి సంబంధించింది సరస్వతీదేవి మాట. అవును కదండీ! సో, అక్షరాభ్యాసము అంటే అక్షర అంటే క్షర అంటే నాశనం లేనిది. ఏంటి నాశనం లేనిది? ఎలాంటి విద్య నాశనం లేనిది అంటే ఆత్మ విద్య. కానీ మనం ఏం చేస్తున్నాం చిన్నప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసం అని చెప్పి బాసర అని, శృంగేరి అని అక్కడికి వెళ్తే ఆ పురోహితుడు మన పిల్లవాడి దగ్గర అట్లా గి అక్షరం గీచి వాడికి చెవులో మంత్రం ఏదో చెప్తారు. ఏం చెప్తారండి? నాకు ఐడియా లేదు. సో, అక్షరాభ్యాసం అనేది అలా అక్కడ చేయించుకోవడం అనేది అలవాటు. అలా చేయించుకోంగానే మనకి చక్కగా వచ్చేస్తది అని. కానీ అక్కడ ఏం రావడానికి మన ఆలోచన గూడా ఉంది అంటే ప్రాపంచిక విద్య. మా వాడు డాక్టర్ అయిపోవాలని చిన్నప్పుడే చెవులో చెప్తారో ఏమో తెలీదు. ఇంజినీర్ అయిపోండి. ఇలా అక్షరాభ్యాసం అనేది ఈ విధంగా ప్రాపంచిక విద్యకే పరిమితం చేసే సిస్టమ్ మన సొసైటీలో ఉండిపోయింది. అది నాశనమయ్యే విద్య. ఏదైతే నాశనం కాదో, అసలైన అక్షరాభ్యాసానికి మీనింగ్ ఏంటంటే, క్షరం కానిది, నాశనం కానిది. అలాంటి విద్య ఏదైనా ఉంది అంటే అది ఆత్మ విద్య. అది అసలైన అక్షరాభ్యాసం. అక్షర నాశనం కాని విద్య. ఎప్పటికి శాశ్వతమైన విద్య. సత్యమైనది, నిత్యమైనది. అది అక్షరాభ్యాసం. సో, ఇక్కడ సరస్వతి దేవి అనంగానే మనకేం కావాలి? ఆత్మ విద్య అనేది ఇంపార్టెంట్. స్వాధ్యాయ యోగం. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. సో, ఇక్కడ సరస్వతీ దేవి అవతారం మనకేం చెప్తుందంటే, అసలైన ఆత్మ విద్యను ఆచరించండి. అప్పుడు సరస్వతి కటాక్షం మనకి లభిస్తుంది. ఆ తల్లి యొక్క తత్వాన్ని మనం స్వీకరించిన వాళ్ళమవుతాము. ఏదైతే నాశనం లేని విద్య ఉందో, అసలైన సరస్వతి దేవి తత్వం అంటే అదే.
అప్పుడు ఆ తల్లి వీణ వాయిస్తది కదండీ! అప్పుడు మన జీవితం కూడా ఒక మ్యూజిక్ లాగా ఉంటదని చెప్తారు. సుస్వరాలు పలుకుతుందంట మన జీవితం కూడా. ఎప్పుడైతే ఆత్మ విద్యతో మనం ఉంటామో లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతది. మనం మాట్లాడే మాటల ద్వారా ఈ కాంతులు వెదజల్లుతూ ఉంటాం. తీసుకున్న వాళ్ళు అవి సుస్వరాలుగా మార్చుకుంటారు వాళ్ళ లైఫ్‌ని. సో, మన మాటలే సుస్వరాలు పలికిస్తాయి అందరి నోట్లో కూడా. అర్థమైందా అండి? అది సరస్వతి దేవి యొక్క అంతరార్థము. సో, ఆత్మ విద్యే అసలైన అక్షరాభ్యాసం. ఓకే అండి. సో, నెక్స్ట్ వచ్చే అవతారం శాకాంబరి. శాకాంబరి ఇంక మన సార్ శాకాహార జగత్తే శాకాంబరి అవతారం యొక్క తత్వము. మనమేమనుకుంటాం శాకాంబరి అంటే చక్కగా అన్ని వెజిటబుల్స్‌తో అలంకరణ చేస్తారు టెంపుల్స్‌లో అంతా గూడా. ఒక్కటన్నా లాక్కొనొద్దాము. ఒక్క వెజిటబుల్ అన్నా లాక్కొనొచ్చి మనం వండుకొని తిందాము. మనకి ఎనర్జీ వచ్చేస్తది. మనకి కటాక్షం వచ్చేస్తదని మనం అనుకున్నాం ఇన్ని రోజులు. అక్కడేం రాదండి. ఎంతో కొంత సాత్వికాహారం తీసుకుంటున్నాం అంతే అక్కడ. అసలైన శాకాంబరి అవతారం యొక్క తత్వం ఏంటి అంటే, ఆ తల్లి మనందరికీ ఆజ్ఞ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? అందరూ శాకాహారులు కండి అని చెప్పే దర్శన అవతారమే శాకాంబరి. కానీ ఏ ఒక్కరైనా అది పాటిస్తున్నారా? ఆ రోజు 9 రోజులు మాత్రమే నాన్ వెజ్ లేదని చెప్పేసి, మేము శాకాహారులం మళ్ళీ మేము తింటాము. అది అట్లా అది కాదండి. అది అసలలా చేయకూడదు. ఎప్పుడు మనము కనెక్టెడ్‌గా ఉండాలి అంటే మనతో మనము మనలో ఉన్న ఆత్మతత్వానికి, ఆ పరమాత్మ తత్వానికి కనెక్టెడ్‌గా ఉండాలంటే మనకి సరైన ఆహారము ఎంతో అవసరము. యుక్తాహారం, మితాహార, నిరాహారం. చెప్పారు కదా మన పత్రిజీ సార్. సో, రైట్ ఫుడ్డు లిమిటెడ్‌గా తీసుకోవాలి. అప్పుడప్పుడు ఫాస్టింగ్ గూడా చేయాలి. అది థర్డ్ స్టెప్. అంటే శాకాంబరులుగా అవ్వండి అందరూ. శాకాహారులుగా మారండి. అప్పుడే ఈ భూమి కూడా శాంతిస్తది. ఇప్పుడు మనకి ఎన్నో ప్రకృతి నేచురల్ కెలామిటీస్ జరుగుతున్నాయి గదా! ప్రకృతి విలయం జరుగుతూ ఉంది. వీటన్నిటికి కారణం ఎవరు? ఇప్పుడు మనమేమనుకుంటున్నాము ధ్యానం రాకముందు, అబ్బా! ఏంటి ఈ ప్రకృతి ఇలా చేస్తుంది? ఎంతమంది చనిపోయారు? ఎంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని. ఇప్పుడు మనకేం తెలిసింది సత్యము, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం చేసే కార్యక్రమాలే మనం ప్రకృతికి ఇండైరెక్ట్‌గా ట్రిగ్గర్ చేస్తున్నాం ప్రకృతిని. లిమిట్ దాటి మనం యాక్ట్ చేయడం వల్లే ప్రకృతి మనకి లెసన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఆ సత్యం తెలిసినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? అందరూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి చక్కగా సాధన చేసుకుంటూ శాకాహారులుగా మారాలి. అంటే హింస వదలాలి అనేది అర్థమవుతదిక్కడ. శాకాహారులుగా మారడం అంటే హింసను వదలడమే. ఈ హింస వదలకపోవడం వల్లే ఈ అహింస ఈ చనిపోయిన ఈ ప్రాణుల యొక్క ఆత్మ ఘోషే ప్రకృతి మనకి చూపిచ్చే లెసన్స్, నేచురల్ కెలామిటీస్ ప్రకృతి నుంచి ఇబ్బందులు. అంతే గదండీ! సో, హింసని వదలాలి. అందరూ శాకాహారులుగా మారాలి అని చెప్పే తత్వమే శాకాంబరి అవతారము. దీనివల్ల మనం హింసను వదిలేయగలుగుతాము. హింస అంటే కేవలం ప్రాణుల్ని చంపడము, తినడమే కాకుండా మన మాటలు, మన చేష్టలు గూడా అహింసగా ఉండాలి. అహింసా మార్గంలోకి వెళ్ళగలిగితే అప్పుడు భూమి గూడా శాంతంగా ఉంటుంది. లేకపోతే భూమి తన కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి మొత్తం ఇవన్నీ క్రియేట్ చేసి శుద్ధి చేసుకుంటూ ఉంటుంది భూమిని. ఈ ఎర్త్ క్వేక్స్ అని చెప్పి, ఈ తుఫాన్లని చెప్పేసి ఇవన్నీ. ఓకే అండి. సో, ఈ విధంగా అది భూమి అది ప్రక్షాళన చేసుకుంటూ ఉంటది. క్లీన్ చేసేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువైపోతుందో హింస భూమి మీద, మొన్న కరోనా వచ్చి క్లియర్ చేసేసింది చాలా మందిని. అలా రకరకాలవన్నీ అది తనకి తను శుద్ధి చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మనకు సత్యంలోకొచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ప్రకృతిని బ్లేమ్ చేసాం. ఇప్పుడు మన మీద మనమే బ్లేమ్ చేసుకుంటాం. ఓకే. మన చేష్టలు, మన కార్యక్రమాల వల్లే ప్రకృతి మనకిస్తుంది. ఏదో నేర్చుకోమని మనకి లెసన్స్ ఇస్తుంది. మనం దాన్ని అవగాహన చేసుకోగలగాలి. అది చెప్పేదే శాకాంబరి అవతారం. ఓకే అండి. కొంచెం టైం దుర్గాదేవి అవతారము.
దుర్గాదేవి. దుర్గా అంటే దుర్గుణాల్ని ధ్వంసం చేసే తల్లి. మనలో ఉన్న దుర్గుణాల్ని ధ్వంసం చేసుకోగలగడమే దుర్గాదేవి చెప్పే విషయం అన్నమాట. అంటే మనం నాడీ మండల ఎట్లా ఉందండి? దుర్గంధంతో ఉంది. ఎన్నో జన్మల కర్మలు, పాప కర్మలు ఏవైతే ఉన్నాయో, జన్మల నుంచి వచ్చిన కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ బ్లాక్స్‌గా ఫార్మ్ అయ్యున్నాయి మన నాడీ మండలం. ఇవన్నిటిని శుద్ధి చేసుకోవాలంటే మనం మళ్ళీ దేన్ని ఆసరా తీసుకోవాలి? శ్వాసని ఆసరా తీసుకొని ధ్యానం చేస్తే, ధ్యాన మార్గంలో మన నాడీ మండలం కూడా శుద్ధి చేసుకోగలుగుతాము. దుర్గంధం నుంచి సుగంధం వస్తుందప్పుడు. అవును కదండీ! అంటే ఇక్కడ దుర్గాదేవి అంటే దుర్గంధాన్ని నశింపచేసే తల్లి, దుర్గుణాల్ని నాశనం చేసే తల్లి. సో, ఈ స్థితికి మనం చేరగలుగుతాం. దుర్గాదేవి అవతారం మనకి తత్వం ఏం చెప్తుందంటే, ఈ ప్రయాణాల ద్వారా ఇప్పుడు అన్నపూర్ణత్వం, బాల త్రిపుర సుందరి, లలితాదేవి ఇవన్నీ మనం ఒక్కొక్క అవతారం యొక్క తత్వాన్ని మనం పోగేసుకొని ధ్యాన మార్గంలో వెళ్తూ ఉంటే, మనలో ఉన్న దుర్గంధం అంతా పోతుంది. సుగంధంతో ఇప్పుడు మనం ఎలా అంటే ఆటోమేటిక్‌గా అక్కడ ఆ స్మెల్ అన్నమాట. అంటే ఆ ఎనర్జీకి మంచి పాజిటివ్ ఎనర్జీలోకి మనం కనపడతాం. వాళ్ళకి ఫీల్ అవుతారు. మన ఆరాలోకి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళొక సుగంధాన్ని ఫీల్ అవుతారు. ఇప్పుడు మన పత్రిజీ ఆరాలో మనం అందరం ఉన్నామంటే మనకెంత ఆనందంగా ఉంటది. అంటే సుగంధము, నాడీమండల శుద్ధి అయిపోయింది. దుర్గంధం అంతా పోయింది. అప్పుడు దుర్గాదేవి తత్వం అనేది మనం తీసుకున్నాం. ఓకే అండి. సో, దుర్గాదేవి అంటే దుర్గంధాన్ని పోగొట్టే తల్లి. నాడీమండల శుద్ధి జరగడం కంప్లీట్‌గా. మనలో ఉన్న దుర్గుణాలన్నిటిని కూడా పోగొట్టుకోగలగడం. అంటే ఇంకా దుర్గుణాలంటే ఇంకా అరిషడ్వర్గాలు ఇవన్నీ కూడా కలుస్తాయి. అన్నిటిని కూడా పోగొట్టుకోగలగడం. అప్పుడు సుగంధాన్ని వెదజల్లగలగడం. నెక్స్ట్ ఏంటండి? మహిషాసుర మర్దిని. మహిష, అసుర, మర్దిని. మహిష అంటే బద్ధకం. మహిష అసురుడు అంటే రాక్షసుడు. బయట ఎవరో లేరండి. రాక్షసుల్ని సంహరించింది తర్వాత మనం పూజ చేస్తున్నాం. ఎవరిని సంహరించింది అంటే మనలో ఉన్న శత్రువుల్ని సంహరించడమే. ఏ రోజుకి ఆ రోజు. 10 రోజులు 10 అసురుల్ని మనం చంపగలగడం. అంటే మనలో ఉన్న అసుర గుణాల్ని ఒక్కొక్కటిగా ఏదో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అసుర గుణం మనలో నుంచి తొలగించేసుకోవడము. అలా మహిషాసురమర్దినిలో మహిష అంటే బాగా బద్ధకం కలవాళ్ళు. ఇదే గదా! అన్నిటికి అడ్డమండి. మనం ఏదన్నా చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి అన్నా, బద్ధకం ఉంటే ఏది సాధించలేం కదండీ! అసలైన అసుర గుణం ఏంటి అంటే మనందరిలో ఉండేది బద్ధకము, లేజినెస్. ఇది దాటేయాలి మనందరం. ఇంకా అజ్ఞానం, హింస, ఇంకా ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ అసురులే. మహిషాసురమర్దిని అంటే వీటన్నిటిని మదించగలగడము. వీటన్నిటిని మదించేయడం, నాశనం చేయగలగడం. ఇంక ఇదే దుర్గాదేవిలాగే మహిషాసురమర్దిని. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ బద్ధకం అనే లేజినెస్‌ని మనలోంచి తొలగించుకొని, అహింసలోకి ప్రయాణం చేయగలిగితే, హింసని నాశనం చేసుకొని, జ్ఞానాన్ని నాశనం చేసుకొని, జ్ఞాన ప్రకాశలం అవ్వాలి. మదించేయాలి. అది మహిషాసురమర్దిని యొక్క అవతార తత్వం మనం పెంపొందించుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుంది? ఫైనల్‌గా ఇంక చెప్పబల్లేదు. ధ్యానమే శరణ్యం. ధ్యానమే మార్గము. ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణం చేస్తామో, మనతో మనం కనెక్ట్ అవుతామో, మన అసలైన నిజ స్థితికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ధ్యాన మార్గంలో, అప్పుడు మనకి ఆ శక్తులు జాగృతమవుతాయి. అని చెప్పేదే ఈ పండగ మొత్తం ఇదే. ఒక్క గుణమైనా మనం పొందామండి. ఇన్ని దసరాలు చేసుకున్నాం. పండగ చేసుకున్నందువల్ల ఒక్క మంచి గుణం అన్నా పొందామా? ఒక దుర్గుణం ఏమన్నా పోగొట్టుకున్నామా? ఏమన్నా మనలో మార్పొచ్చిందా?
ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఉంది. మనం ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి మనం ఎన్నో మార్పులు చూసుకొని ఉండుంటాం. అందరూ కూడా చెక్ చేసుకో ఉంటారు. ఎంతో కొంత ఎరుక పెరిగింది. ఎంతో కొంత వాక్‌శుద్ధి పెరిగి ఉంటుంది. సంకల్ప బలం కొంచెం ఎంతో కొంత వచ్చి ఉంటుంది. ఎంతో కొంత మన సాధనని బట్టి మనకు రిజల్ట్ అనేది కనపడుతూనే ఉంది. అవును కదండీ! ఇలా ప్రతి ఇయర్ మనం సాధన చేయంగా ఇంకెంత రిజల్ట్స్ చూడగలుగుతామండి మనలోని మార్పు. ఇది అసలైన పండుగ చేసుకోవడం. అసలైన సంపూర్ణత్వం సాధించగలుగుతాం. అసలైన దసరా సంపూర్ణత్వం అవ్వాలి అంటే మనలోని ఒక్కొక్క దుర్గుణాన్ని నాశనం చేసుకుంటూ, శక్తిని జాగృతం చేసుకుంటూ, ఎరుకతో జీవించగలగడమే అసలైన దసరా పండగ. ఓకే అండి. సో, ఇంక లాస్ట్ ఏంటి? శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఇంత ప్రయాణం చేశాక నాడీమండలం శుద్ధి అయిపోయింది. ఎన్నో గుణాలు, మంచి గుణాలు, దైవిక గుణాలు మనం పెంచుకున్నాం. ఎన్నో దుర్గుణాల్ని పోగొట్టుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుందండి? మనమే ఆనంద స్వరూపులుగా మారిపోతాం. అందరు రాజులకి రాజే మనమే అవుతాం. రాణులకి రాణులం మనమే అవుతాం. రాజేశ్వరి దేవి అవుతాం మనము. మనమే ఆనంద స్వరూపులుగా మారగలుగుతాం. ఎప్పుడు ఒక్కొక్క గుణాన్ని, దుర్గుణాన్ని పోగొట్టుకుంటూ, ఒక్కొక్క శక్తిని జాగృతం చేసుకుంటూ, పూర్ణత్వాన్ని సిద్ధించుకున్నప్పుడు మనమే ఆత్మ స్వరూపులం, ఆనంద స్వరూపులం. ఆత్మ అన్న ఎరుక స్థితిలో ఉండడమే ఆనంద స్థితి. దాన్ని అనుభవించగలిగే స్థితే రాజరాజేశ్వరి దేవి తత్వం. అప్పుడు కంప్లీట్ అవుతుంది దసరా పండుగ. అర్థమైందా అండి? రాజరాజేశ్వరి దేవి యొక్క తత్వం ఏంటి అనేది? ఇవి అవతారాల యొక్క అంతరార్థం అన్నమాట. కానీ నవదుర్గలు గూడా ఉన్నారు కదండీ! శక్తి రూపాలని గూడా చెప్పుకుంటారు దశరాలు. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వీటి యొక్క అంతరార్థం ఏంటి? అవి కూడా మనం చెప్పుకుందాం ఇవాళ క్లాస్‌లో. రెడీయా అండి అందరూ? మిగతా వాళ్ళు గూడా వీడియో ఆన్ చేసుకుంటే మరింత శక్తివంతంగా చెప్పగలుగుతాను క్లాసు. మిగతా వాళ్ళు గూడా ఆన్ చేసుకోండి. శక్తి స్వరూపాల యొక్క అంతరార్థం ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే మనకి దసరా ముందు నుంచే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడొస్తది? నేనెప్పుడెప్పుడు సాధన మొదలుపెడతాను? ఎప్పుడెప్పుడు నేను ఇవన్నీ ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాను? ఒక్కొక్క శక్తిని నాలో జాగృతం చేసుకుంటానన్న ఇంట్రెస్ట్‌తో మనం మూవ్ అవ్వగలుగుతూ ఉంటాం. అందుకే నిన్న మేడం అడగంగానే ఏం చెప్పాలో అర్థం గాక, సరే దసరా వస్తుంది గదా! ఏ ఏ ఎంతవరకు తెలుస్తదో అది చెప్పేస్తానులెండి మేడం అని. ఇంక మీకిక్కడి నుంచి మనకి చాలా రకాల గురు మాస్టర్స్ అందరూ మనకింకా చెప్తారు. ఇంక దసరా వస్తుంది కాబట్టి ఇంకొంచెం ముందే మనం తెలుసుకోగలిగాం. మనం ఇక్కడ అంతే. ఓకే అండి. ఎన్ని సార్లు వింటే అంత మనకే ఉపయోగం అండి. ఎక్కడా నష్టం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అర్థమవుతది. ఒక్కొక్క మాస్టర్ నుంచి ఒక్కొక్క అంతరార్థం మనకి బోధపడుతూ ఉంటది. సో, అందరి దగ్గర వినాలి. ఫైనల్ విషయం ఒకటే అర్థమవుతుంది. చెప్పే విధానాలు, అంతరార్థం రకరకాలుగా మనకి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో, ఇక్కడ దేవి అంటేనే శక్తి అని మీనింగ్ అన్నమాట. దేవి అంటేనే మీనింగ్ శక్తి. ఇప్పుడు ఈ నవదుర్గల నుంచి గూడా మనకి శక్తి రూపాలుగా చెప్పబడి ఉన్నాయి. ఇవి అవతారాలు పారలెల్‌గా శక్తి రూపాలని చెప్తారన్నమాట ఈ నవదుర్గలు. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ శక్తి అనేది మనం జాగృతం చేసుకోవడం. ఇప్పుడు మనలోనే ఆత్మశక్తిని పెంపొందించుకోవడం అని ఒక సింగిల్ లైన్‌లో మనం చెప్పుకుంటున్నాం. ఏంటి ఆత్మ యొక్క శక్తులు? ఈ నవదుర్గలన్నమాట. ఫస్ట్‌ది శైలపుత్రి అంటారు. శైలపుత్రి అంటే బాహ్యంగా దాని మీనింగ్ ఏంటంటే పర్వత పుత్రిక అంటే పార్వతీదేవి. శైలపుత్రి. శైల అంటే పర్వతం. పుత్రి అంటే పుత్రిక. అంటే పర్వతరాజు యొక్క కుమార్తె ఎవరు? పార్వతీదేవి. ఇక్కడ శైలపుత్రి అంటే పార్వతీదేవి. అంటే ధ్యానము. ఆమె ఎప్పుడు నిరంతర ధ్యానంలోనే ఉంది శివుడిని పొందాలి అని. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఇక్కడ ఆ తల్లి చెప్పే శక్తి ఏంటి? మీలో ఆ శైలపుత్రి యొక్క శక్తులేంటి అంటే ధైర్యము, ఓకే. శాంతి, సహనము. ఈ 3 శక్తుల్ని మనం జాగృతం చేసుకోగలగడమే శైలపుత్రి మనకిచ్చే శక్తి యొక్క అంతరార్థం.
ఓకే అండి. ఇప్పుడు మనం ఏ కార్యమైనా మొదలుపెట్టినప్పుడు దాన్ని సాధించాలి అంటే మనకేం కావాలండి? ఒకటి శక్తి కావాలి, ధైర్యం కావాలి, సహనము కావాలి. అంతే గదండీ! సో, శైలపుత్రి తల్లి మనకేమి చెప్తుంది అంటే, ఈ శక్తుల్ని మీలో జాగృతం చేసుకోండి. శైలపుత్రి యొక్క శక్తి మనకేంటి అంటే, మనలో ఉన్న అంటే శైలపుత్రి అనేది బయటెక్కడో లేదు. మనం శైలపుత్రిని యాక్టివేట్ చేయాలి. మనలో ఉన్న ఆత్మలో ఉన్న ఆ శక్తులు. ధైర్యము, సహనము, శాంతి. ఏదైనా ఒకటి సాధించాలి అన్నప్పుడు కొంచెం శాంతంగా ఉండాలి గదండీ! తొందర పడగూడదు గదా! శాంతంగా ఉండాలి, ధైర్యం కావాలి, శక్తిను కావాలి. ఈ 3 జాగృతం చేసుకునేదే శైలపుత్రిని మనలో అవేకం చేయడం. ఇవన్నీ ఎలా సాధ్యం? మళ్ళీ మన ధ్యానం దగ్గరికెళ్ళాల్సిందే. ఇంకా వేరే మార్గం లేదండి. ఎంత చక్కగా దశరా మొత్తం ఎన్ని సార్లు చెప్పుకున్నా ఇదే అంతరార్థం. ఓకే అండి. నెక్స్ట్ బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి అని. బ్రహ్మజ్ఞానంతో. బ్రహ్మచారిణి శక్తి రూపం ఏంటి అంటే బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి ఎప్పుడు. అంటే మనం ఎప్పుడు బ్రహ్మజ్ఞానంతో చరించగలగాలి మన ధ్యాన సాధనతో. ఎలా సాధ్యము? సాధన, సాధన. ఫస్ట్ స్టెప్‌లో మనము ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకేం అర్థమవుతదంటే, మనలోనే ఆ పరమాత్మ తత్వం ఉంది అన్నది అనుభవిస్తుంటాం. మన ఆత్మలోనే పరమాత్మ ఉన్నది. అది ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ పరమాత్మ తత్వం ఉంది అని చూడగలగడం. అది బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మలోనే పరమాత్మ తత్వం ఉందని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా ఆత్మజ్ఞానం అయితే, అదే పరమాత్మ తత్వం ప్రతి ప్రాణిలో కూడా ఉంది. ఆ కరుణతో చూడగలగడమే బ్రహ్మజ్ఞానం. అప్పుడు మనం వన్‌నెస్ ఫీల్ అవుతాం. ఎవ్వరి మీద మనకి శత్రుత్వం ఉండదు. అన్ని ప్రాణులతో కూడా అన్ని జీవరాశుల పట్ల కూడా మనం కరుణతో, ప్రేమతో, దయతో ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మలో గూడా పరమాత్మ తత్వం ఉందని చూడగలగడమే బ్రహ్మజ్ఞాన తత్వం. అర్థమైందా అండి? సో, బ్రహ్మజ్ఞానంలో ఎప్పుడు చరించే తల్లి. అది బ్రహ్మచారిణి. బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి. ఇది కూడా మళ్ళీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ధ్యానం, ధ్యానం. ఓకే అండి. సో, నెక్స్ట్ శక్తి రూపం ఏంటి అంటే కూష్మాండ. కూష్మాండ తల్లి శక్తి రూపం మనకేం చెప్తుంది అంటే, మనలో ఉన్న శక్తి ఏంటి మనం పెంచుకోవాలి అంటే, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ధ్యానం చేయంగా మనలో వచ్చే శక్తి కూష్మాండ తత్వం ఏంటి అంటే, సృష్టించగలిగే శక్తి. క్రియేటివిటీ. సృష్టించగలిగే శక్తి మనలోకి జాగృతమవుతుంది. కూష్మాండ. ఇది ఈ శక్తి స్వరూపం మనకేం చెప్తుంది అంటే, క్రియేటివిటీ. సృష్టించగలిగే శక్తి అనేది మనం జాగృతం చేసుకోగలుగుతాం. కాపీ క్యాట్‌లుగా ఉండం మనం. మనమే ఒకటి సృష్టించగలుగుతాం. అలాంటి కెపాసిటీ మనకి వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ స్కందమాత. స్కందమాత అంటే ఏ శక్తిని జాగృతం చేస్తుంది అంటే ఈ తల్లిని ధ్యానించడం వల్ల, ఆ ధ్యానంలో మనకి ఏ శక్తి జాగృతం అవుతదంటే, స్కందమాత అంటే స్కిల్స్. అందరిలో ఏదో ఒక నైపుణ్యత దాగి ఉందండి. దాన్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. స్కందమాతకి మనం కనెక్ట్ అవ్వగలిగితే ధ్యానంలో, మనలో ఏ శక్తి జాగృతం అవుతుంది అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సున్నితత్వాన్ని డెవలప్ చేసుకోవచ్చు. సున్నితత్వం. అంటే హృదయంతో బిహేవ్ చేయడము. మైండ్ నుంచి కాకుండా హృదయంతో వ్యవహరించగలగడం. అంటే ప్రేమ కలిగి ఉండడం. ఓకే అండి. వింటున్నారా అందరూ? సో, స్కందమాత అంటే మనలోని స్కిల్స్, నైపుణ్యతల్ని బయటకి తీయగలిగే శక్తిని జాగృతం చేయగలగడము.
అలానే కాత్యాయని. నెక్స్ట్ శక్తి రూపం కాత్యాయని. కాత్యాయని శక్తి స్వరూపం మనకేం చెప్తుంది అంటే ధ్యానంలో కనెక్ట్ అయితే ఆ తల్లికి, మనతో మనం చక్కటి సంబంధాన్ని చేకూర్చుకోగలుగుతాం. మనతో మనం సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిసిప్లిన్, మన సెల్ఫ్ కోసం మనం ఎప్పుడైతే చక్కగా మనతో మనం చక్కగా ఉండగలుగుతామో, చక్కటి మిత్రత్వాన్ని, మనం సంబంధాన్ని మనం చేకూర్చుకోగలుగుతామో, ఆ ఎఫెక్టే అందరితోనూ మిత్రత్వం ఉండేలా చేస్తదంట. అందరితోనూ చక్కటి సంబంధ బాంధవ్యాలు మనం చేయొచ్చు. దానికి రూట్ ఏంటి అంటే ముందు మనతో మనం చక్కటి సంబంధం కలిగి ఉంటే, అదే అదే ఎనర్జీతో మనం అందరిని కూడా చక్కటి సంబంధంతో ట్రీట్ చేయగలుగుతాం. అప్పుడు మన ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌తో కూడా చక్కగా ఉండగలుగుతాం. అన్ని జీవరాశుల పట్ల మనం ప్రేమతో ఉంటాం. వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం అన్నిటితో మిత్రత్వం, చక్కటి సంబంధ బాంధవ్యాల్ని చేకూర్చుకోగలుగుతాము అన్న శక్తి, అది కూడా ఒక శక్తి. అలాంటి శక్తి మనలో ప్రేరేపితమవుతుంది. కాత్యాయని తల్లి చెప్పే తత్వం. ఆ శక్తి మనలో జాగృతం చేసుకోవాలంటే కాత్యాయని తల్లి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అది మొదట మనతో మనం స్టార్ట్ చేసినప్పుడు. మనతో మనం ఎలా మిత్రత్వం సాధిస్తాం అంటే మన ఆత్మతో మిత్రత్వం. అది ఎలాగా మళ్ళీ ధ్యానంతో. ఓకే. మీరెన్ని తిరిగినా మళ్ళీ లాస్ట్ పాయింట్ అదే చెప్తాను. ఓకే అండి. సో, ఇలాగ. నెక్స్ట్ వచ్చేసి కాళరాత్రి. కాళరాత్రిని కాళికాదేవి అని గూడా చెప్తారనమాట. కాళికాదేవి రూపమే కాళరాత్రి. బ్రహ్మం గారి శతకాలు మీరు చూస్తే 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతలో ఎలా అయితే 700 శ్లోకాలున్నాయో, బ్రహ్మం గారి శ్లోకాలు గూడా 700 శ్లోకాలున్నాయి. కాళికాంబ, హంస కాళికాంబ అని ఆయన ప్రతి ఒక్క శ్లోకానికి ఎండింగ్‌లో ఇలా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శ్లోకాల్లో ఎలా అయితే లాస్ట్ లైన్ ఉందో, బ్రహ్మం గారి శ్లోకాస్‌లో కూడా లాస్ట్ లైను కాళికాంబ, హంస కాళికాంబ. కాళికాంబ అంటే ఆత్మశక్తి. హంస. అది ఎలా శక్తి తెచ్చుకోవచ్చు అంటే శ్వాసతో అని చెప్పడం అక్కడ. మీ ఆత్మశక్తితోనే మీ శ్వాసతోనే మీ ఆత్మశక్తిని మీరు తెచ్చుకోగలుగుతారు అన్నది మీనింగ్ అన్నమాట అక్కడ. కాళికాంబ, హంస కాళికాంబ. మీరెప్పుడైతే హంసని పట్టుకుంటారో మీరు కాళికాంబ అంటే ఆత్మశక్తిని మేల్కొల్పుతారు అని అర్థం అక్కడ. ఇక్కడ కాళరాత్రి అన్నదానికి ఏంటి అంటే కాళికాదేవి అవతారం యొక్క తత్వమే కాళరాత్రి గూడా అంటారు. అంటే బేసిక్ స్ట్రెంగ్త్ ఇక్కడ శక్తి ఏంటి అంటే ఈ తత్వంలో మనకు చెప్పేది డైనమిజం. డైనమిక్‌గా ఉండడం ఎప్పుడు. అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా చక్కటి సొల్యూషన్ ఓరియెంటెడ్‌తో వెంటనే డైనమిక్‌గా ఉండగలగడం అన్నమాట. ఆ విషయం పట్ల, ఆ సిట్యుయేషన్ పట్ల ఒక మంచి అవగాహనతో ప్రతిస్పందించడం. డైనమిక్ పర్సనాలిటీ అంటారు. ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా వెంటనే యాక్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎక్కడ లోటుపాట్లు ఉండవన్నమాట. అలాంటి శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు. అది కాళరాత్రి. అంటే కాళికాదేవి యొక్క అవతారం రూపంలోనే కాళరాత్రి అని మనకిక్కడ నవదుర్గల్లో శక్తి రూపం చెప్పబడిందన్నమాట. సో, డైనమిక్ పర్సనాలిటీని మనము స్వీకరించగలుగుతాము. ఇలాంటి శక్తిని మనలో ప్రేరేపించగలుగుతాము. ఓకే అండి. సో, అలా నెక్స్ట్ మనకి మహాగౌరీదేవి యొక్క శక్తి స్వరూపం గురించి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్. సో, మహాగౌరి అనంగానే ఇక్కడ కూడా కొంచెం గాయత్రి దేవి యొక్క తత్వమే మహాగౌరి అవతారం శక్తి రూపం గూడా మనకి చెప్తుందన్నమాట. అంటే బేసిక్‌గా ఇక్కడ ఏంటి అంటే జ్ఞానము, ప్రజ్ఞ అనే శక్తులు మనలో ప్రభావితమవుతాయి. జ్ఞానము ఇంకా ప్రజ్ఞ. జ్ఞానం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఎవరైనా మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకున్నది జ్ఞానం అవ్వచ్చు. బుక్ ద్వారా చదివింది జ్ఞానం అవ్వచ్చు. అది జ్ఞానం. ఒకరి ద్వారా తెలుసుకున్నది జ్ఞానం. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అప్లై చేసి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం గదండీ! దాన్ని ప్రజ్ఞ అంటారు. జ్ఞానం అంటే
ఒకరి నుంచి ఒక బుక్ నుంచి ఇప్పుడు ఇలా సత్సంగం ద్వారా తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటారు. ఈ జ్ఞానాన్ని తీసుకొని మన జీవిత శాస్త్రంలో అప్లై చేసి మనం దాన్ని అనుభవించినప్పుడు వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞగా మారుతుంది. విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్ మీనింగ్స్. ఓకే. సో, ఇలాంటి శక్తులు మనలో జాగృతమవుతాయి. మహాగౌరి అవతారం. ఆ యొక్క శక్తి స్వరూపంతో కనెక్ట్ అయినప్పుడు, ఈ ధ్యాన మార్గంలో మనకి ప్రజ్ఞ వస్తుంది. జ్ఞానం తీసుకొని, ఆ జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోగలుగుతాము అన్నది ఇక్కడ మనకి మహాగౌరి యొక్క శక్తి స్వరూపం చెప్తుందన్నమాట. సో, ఇంకా సిద్ధిరాత్రి. లాస్ట్ సిద్ధిరాత్రి అండి. సో, సిద్ధి రాత్రి. అన్ని సిద్ధులొచ్చేస్తాయి మనకి. ఈ శక్తి స్వరూపం యొక్క మీనింగ్ ఏంటి అంటే, మనలో అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈషిత్వ, ప్రాకామ్య, వశిష్ట ఇట్లా ఉన్నాయి కదండీ! మనం ఇంతకుముందు క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. అణిమ అంటే చిన్నగా అయిపోవడం. మహిమ అంటే పెద్దగా అయిపోవడము. గరిమ అంటే లైట్‌గా బరువుగా అయిపోవడము. లగిమ అంటే లైట్‌గా అయిపోవడము. ప్రాకామ్య అంటే అనుకున్నవన్నీ జరిగిపోవడం. ప్రాప్తి అంటే అన్నిటిని ప్రాప్తించుకోగలగడం. ఈషిత్వ అంటే ఈశ్వరత్వాన్ని పొందటం. ఓకే. ఇంకా వశిత్వ అంటే వశం చేసేసుకోవడం. అన్నిటిని మన వశంలోకి చేసేసుకోవడం. వశీకరణ అంటారు. మన కంట్రోల్‌లో ఉండగలగడం అన్నీ. సో, ఇలాగా మనం ప్రతి ఒక్క సిద్ధిని గూడా తెచ్చుకోగలుగుతాము. సిద్ధి రాత్రి. ఇన్ని రకాల సిద్ధులతో పాటి పర్ఫెక్షన్ అనేదొస్తది మన లైఫ్‌లో. ఒక పర్ఫెక్షన్. నువ్వేదైనా చెయ్యి. పర్ఫెక్షన్ కనబడుతది. అది వంట కాదు, పని కాదు, నువ్వేదైనా క్లాస్ చెప్పడం కాదు. నువ్వు ఏ పని చేసినా కూడా ఒక పర్ఫెక్షన్ అనేది ఉట్టి పడుతూ ఉంటుంది. పర్ఫెక్షన్‌లోకి వెళ్ళిపోతాము. దాంతో ఎన్‌లైట్‌మెంట్‌లోకి కూడా ఎళ్ళిపోతాము. ఓకే అండి? ఎన్‌లైట్‌మెంట్. లోకెళ్ళిపోతాము. ఇంకా ఎన్‌లైట్‌మెంట్ వచ్చేస్తది. సిద్ధులొచ్చినంత మాత్రాన ఎన్‌లైట్‌మెంట్ అవుతారని కాదు. సిద్ధులు ఆ జర్నీలో ఒక భాగం. మన దివ్య నేత్రం దివ్య చక్షు ఏదైతే థర్డ్ ఐ మనకి ఓపెన్ అయితదో మనకు కొన్ని సిద్ధులొస్తాయి. ఆ సిద్ధుల్లో మాయలో పడిపోయి చాలా మంది అహంకారంగా మారిపోయి వెనక్కి పడిపోయిన వాళ్ళు ఉంటారు. యోగ భ్రష్టులు అంటారు వాళ్ళని. అలా కాకుండా ఆ సిద్ధుల్ని లోక కళ్యాణానికి మాత్రమే వాడుకోగలిగితే మనం ఇంకొక మెట్టు ఎదిగినప్పుడు ఎన్‌లైట్‌మెంట్‌లోకి ముక్తి మార్గంలోకి ప్రయాణం చేస్తాం. అది ఎన్‌లైట్‌మెంట్ అండ్ పర్ఫెక్షన్ అనే శక్తులు మనలోకి జాగృతమవుతాయి. చంద్రగంట చెప్పానా అండి? మర్చిపోయినట్టున్నాను. థర్డ్ వన్ చంద్రగంట అనుకుంటా. కుష్మాండకెళ్ళిపోయాము. కుష్మాండకు ముందు చంద్రగంట ఉన్నారు శక్తి తల్లి. అక్కడ మనకి చెప్పే ఆ శక్తి తత్వం ఏంటి అంటే అలర్ట్‌నెస్, అవేర్‌నెస్. చంద్రగంట మూడవది. నేను కూష్మాండ చెప్పినట్టున్నాను ఇందాక. సో, నాలుగవది కూష్మాండ, మూడవది చంద్రగంట. ఆ తల్లి మనకిచ్చే శక్తి ఏంటి అంటే అలర్ట్‌నెస్. ఎప్పుడు అలర్ట్‌గా ఉండగలగడం. అవేర్‌నెస్‌తో ఉండగలగడం. ఇరుకైన జీవితాన్ని జీవించగలగడం. ఇవన్నీ కూడా ధ్యానంతోనే సాధ్యము. ఇవన్నీ కూడా ధ్యానంతో వచ్చే గుణాలండి. దైవిక లక్షణాలు, దైవిక గుణాలు, దైవిక శక్తులు. మన ఆత్మ శక్తులు ప్రేరేపించుకోగలుగుతాము ధ్యాన మార్గం ద్వారా. అందుకోసం మన యోగులు ఇది క్రియేట్ చేశారు. దసరా పండగ, విజయదశమి అని చెప్పి చేస్తే, మనం ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిపోయాం చూడండి ఇప్పుడు. బయట, 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 బయట ఆర్భాటాలు ఎక్కువైపోయింది. అసలు విషయం లేదు ఎక్కడ. ఇప్పుడు మనం అసలు విషయానికెళ్ళి ఆర్భాటాలను తగ్గించుకుందాం. అది అసలైన దసరా పండుగ చేసుకోవాల్సిన విధానం. అసలది పట్టుకుంటే కదండీ కొంతైనా మనకి రిజల్ట్ వచ్చేది. పైన కొఠారం, లోన లొఠారం అయిపోతుంది లేకపోతే. ఓకే.
సో, ఇన్ని శక్తుల్ని జాగృతం చేసుకొని, మనలో ఉన్న దుర్గుణాలంటే ఇక్కడ అసురుల్ని ఒక్కొక్క తల్లి ఒక్కొక్క అసురుడిని చంపింది అంటే, మనలో పెరిగిన ఒక్కొక్క శక్తి ద్వారా మనలో ఉండే అసురుల్ని ఒక్కొక్కటిని నాశనం చేస్తూ, సుగంధాన్ని నింపుకుంటూ అన్ని పంచకోశాలలో పూర్ణత్వాన్ని సిద్ధించుకొని, ఆనంద స్థితిని అనుభవిస్తూ చేసుకునేదే విజయదశమి. అప్పుడు విజయం వస్తుంది మనందరికీ. అసలైన విజయం అంటే ఏంటండి? మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించగలగడమే అసలైన విజయం. ఒక స్పోర్ట్‌లో విన్ అయితే విజయం సాధించినట్లా? ఒక ఉద్యోగం వస్తే విజయం సాధించినట్లా? ఇవన్నీ ప్రాపంచిక విజయాలు. మన జీవితం యొక్క పర్పస్ ఏంటి? అసలైన విజయం ఏంటి? మన ఆత్మపరంగా మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి? అసలైన విజయం ఎప్పుడు సాధించగలుగుతామంటే, మనలో ఉన్న దుర్గుణాల్ని పోగొట్టుకొని, అరిషడ్ వర్గాల్ని జయించి, వాటిని అనుకూలంగా మార్చుకొని, మన మనస్సును జయించి, మన అజ్ఞానం మీద మనం జయించి, మన ఆత్మస్థితితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి, మన అసలైన జీవిత పర్పస్‌కి అలైన్ అయితే, అసలైన విజయం ఈ జీవితానికి. అది విజయదశమి. అప్పుడు దశమి రోజు మనం చేసుకోవాల్సిన అసలైన సక్సెస్ పండగ. మనం ఏం చేస్తాం ఇక్కడ? బొరుగులు ఏదో కలిపి బెల్లం అందరికి పంచి, వాహనాలకి పూజ, ఆయుధ పూజ అని చెప్పి ఏం చేస్తున్నామో, ఏం మార్పు వచ్చిందో మనకి మనమే చెక్ చేసుకోవాలండి. ఏం సాధించేసామని చేసుకుంటున్నాం ఇప్పుడు విజయదశమిని మనం. అప్పుడు అసలైన విజయదశమి వచ్చిన రోజన్నమాట మనకి. అది మన జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక జన్మలో అసలైన విజయదశమిని మనం చవి చూడగలుగుతాము. అప్పుడే మనం శక్తి స్వరూపాలుగా మారిపోయి ఉంటాం. మనం ఈ భవచక్రాన్నించే నుంచే దాటిపోయి ఉంటాం. మనమే ఆ శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాలు ఎక్కడో బయట లేరు. మనలోనే అందరూ నిక్షిప్తమై ఉన్నారు. మేల్కొల్పాలి. ఎలాగా? ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో మనం మేల్కొల్పవచ్చు అని మన యోగులు మనకు అందించేశారు. మన పత్రిజీ సార్ దాన్ని మనందరికీ వేసేశారు ఆ విత్తనాన్ని. మనమే ఇంకా వృక్షం చేయాలి. నీరు పోయాలి. సన్‌లైట్ ఇవ్వాలి. సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయమే నీరు. వృక్షంగా మారాలి కదా! మరి ఆ విత్తనం రూపంలో ఉంది. మనందరికీ ఉంది. ఎప్పుడు దాన్ని పెంచుతాము? స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యంతో, ఇంకా పెరుగుతూ సేవతో, ఆచార సాంగత్యంతో మనం వృక్షాన్ని చేసి ఆత్మశక్తిని మేల్కొల్పుతాము. ఆత్మ అంటే ఫెమినైన్ ఎనర్జీస్ అంటారు. ఆత్మ జ్ఞానం అంటే మేల్ ఎనర్జీస్. మాస్కులైన్ ఎనర్జీస్ అంటారు. అంటే అప్పుడే మనం అర్ధనారీశ్వర తత్వాన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఆత్మని అనుభవించి, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాక, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని, సత్యాన్ని ఎరుకలోకి తీసుకొని రాగలుగుతామో మనమే అర్ధనారీశ్వరులము. అర్థమైందా అండి? సో, అసలైన విజయదశమి అనేది మన మీద విజయం సాధించడం. మన జీవితం పట్ల మనం విజయం సాధించడం. అది విజయదశమి. దశరా అంటే కూడా దశ ప్లస్ హర అని కూడా చెప్తారు. దశ అంటే ఒక 10 దుర్గుణాల్ని హరించేది దశరా. 10 రాక్షస గుణాల్ని మనలోంచి హరించగలిగే శక్తుల్ని మనలోకి మనం జాగృతం చేసుకోవడం ధ్యాన మార్గంతో. అసలైన నిర్వచనం దశరా. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విజయశ్రీ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మన పత్రిజీ గారి ఆలోచన, కోరిక, మన పత్రి మేడం కోరిక. కాబట్టి అందరూ సంకల్ప ధ్యానం చేయమని మేడం చెప్పారు.
మనం అందరం వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని తప్పకుండా సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.